న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అత్యాధునిక డ్రగ్స్ డిటెక్షన్ పరికరాలు ప్రతి కమిషనరేట్ కి 20 ఇచ్చామని, వాటితో రేపు డ్రగ్స్ డిటెక్షన్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. 31వ తేదీ వేడుకల బందోబస్తులో కమిషనర్ స్థాయి అధికారి నుంచి హోంగార్డ్ వరకు విధుల్లో ఉంటామంటున్న సిటీ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. 31st నైట్ సెలబ్రేషన్ యూస్ఫుల్గా జరుపుకునేందుకు ఇప్పటికే యువత సిద్ధమైంది. కానీ పోలీసులు ఏదైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనల్ని అతిక్రమిస్తే తాట తీస్తామంటూ పోలీసులు ఒకవైపు హెచ్చరిస్తున్నారు. సో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి, 31st నైట్ సెలబ్రేషన్ సంబంధించి కమిషనరేట్ పరిధిలో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో అనేది మాట్లాడేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, 31st నైట్ సెలబ్రేషన్స్కి ఇప్పటికే యువత పెద్ద ఎత్తున సిద్ధమైపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? మనకు నిబంధనలు ఏవైతే ఉన్నాయో అంటే 1 గంటకే అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేయడము, అంటే 12:30కే కస్టమర్స్కి లాస్ట్ మీల్ సర్వ్ చేయడం, లేకపోతే లాస్ట్ పెగ్ ఆఫ్ లిక్కర్ సర్వ్ చేయడం చేసి 1 గంట కల్లా డోర్స్ క్లోజ్ అవ్వాలి. అన్ని ఎస్టాబ్లిష్మెంట్ లోపల బయట కూడా అన్ని చోట్ల అన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ ప్లేసెస్ కవర్ అయ్యేటట్లుగా సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టాలి. వాళ్ళు అడిక్వేట్ పార్కింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. మైనర్స్కి లిక్కర్ సర్వ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ లాంటి పదార్థాలతో, లేకపోతే హుక్కా లాంటి పదార్థాలతో, హుక్కా అపారటస్ అటువంటి అక్కడ పెట్టి వాటిని ఆ పదార్థాలతో కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇవి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. ఈ మ్యూజిక్ అవన్నీ పర్మిటెడ్ ఈవెంట్స్లో మ్యూజిక్ ఒకవేళ పర్మిషన్ ఉంటే వాళ్ళు 45 డెసిబెల్స్ మించకుండా నైబర్హుడ్లోనూ పక్కన ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, సౌండ్ పొల్యూషన్ రాకుండా వాళ్ళు మ్యూజిక్ ప్లే చేసుకోవాలి. ఏవైనా కూడా 1 గంటకు మొత్తం అన్ని క్లోజ్ అయిపోవాలి. ఇక రోడ్డు భద్రత విషయానికి వస్తే మనకు ఓవర్ స్పీడింగ్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఒకటి మనకు న్యూ ఇయర్ సందర్భంగా కొంత ఎక్కువ కనపడుతుంటుంది. సో ఇవి రెండు కూడా చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటాం మేము. చాలా కఠినంగా చర్యలు ఉంటాయి. ఎవరు చేసినా కూడా ఓవర్ స్పీడింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వెహికల్ని సీజ్ చేసి ఆ పర్సన్స్ని కూడా కోర్టులో పెట్టి కన్విక్షన్ తీసుకుంటాం శిక్ష పడేటట్లుగా. ఎవరైతే గ్రూప్స్గా వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటారో, న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటారో, పబ్స్కి వస్తారో, రెస్టారెంట్స్కి వస్తారో, వాళ్ళు కనీసం ఒకరు అందులో డ్రింక్ చేయకుండా, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకుండా వాళ్ళని మళ్ళీ వాపస్ తీసుకెళ్లే విధంగా, వాహనం నడిపే విధంగా అటువంటి జాగ్రత్తలతో రావాలని మనం సూచిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంటేనే లిక్కర్ సర్వ్ అవుతుంది స్పెషల్ ఈవెంట్స్లో, లేకపోతే అది వైలేషన్ కిందకి వస్తుంది. సో కొత్త సంవత్సరాన్ని చాలా సంతోషంగా వెల్కమ్ చేద్దాం. చాలా ఆనందంగా మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడదాం. కానీ ఆనందం అనేది ఎప్పుడు ఉంటుందంటే మన నిబంధనలను పాటిస్తేనే, ఎందుకంటే అది అందరి క్షేమం కోసం పెట్టిన నిబంధన. ఇప్పుడు పబ్స్ కాకుండా ప్రైవేట్ ఈవెంట్స్ ఎక్కడైతే చేస్తుంటారో వాళ్ళు ముందుగా కమిషనరేట్ పరిధిలో పర్మిషన్ తీసుకోవాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో ఇప్పటివరకు ఈ ప్రైవేట్ ఈవెంట్స్ సంబంధించి కమిషనరేట్ పరిధిలో ఎన్ని జరుగుతున్నాయి సార్? మీ దృష్టికి వచ్చింది, మీ నోటీస్ ఇప్పుడు దాకా దాదాపు ఒక 40-50 అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు అవి చూస్తున్నాం మళ్ళీ ఫైనల్గా. వాటన్నిటికీ పర్మిషన్ ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ పర్మిషన్స్కి లోబడి వాళ్ళు ఆ ఫంక్షన్స్ కూడా, ఈవెంట్స్ కూడా చేసే విధంగా మేము ఇన్షూర్ చేసుకుంటాం. ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో డ్రగ్స్ సంబంధించి చాలా ఖచ్చితంగా ముందుకెళ్తున్న సిచ్యువేషన్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా డ్రగ్స్ సంబంధించిన కొన్ని కేసెస్ ఈ 2-3 రోజుల నుండి మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అత్యాధునిక పరికరాలను కూడా తీసుకొని వచ్చారు. రేపటి నుండి ఆ డ్రగ్ డిటెక్టర్ సంబంధించి వాటిని బయట యూజ్ చేసే అవసరం ఉంది. కాబట్టి కమిషనరేట్కి ఎన్ని ఇచ్చారు ఇప్పటివరకు? మా కమిషనరేట్ కూడా దాదాపు ఒక 20 ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కొత్తగా వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ చెక్ చేస్తున్నాము. ఖచ్చితంగా డిటరెంట్ యాక్షన్ కోసం ఉపయోగపడతాయి. ఫ్యూచర్లో వీటిని ఇంకా ఎట్లా ఉపయోగించుకోవాలా, వీటిని మనం సాక్ష్యంగా ఎట్లా మలచాలన్న విషయంలో మనం తదుపరి వీటి యొక్క ఎఫెక్టివ్నెస్ ప్రూవ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఫైనల్గా కమిషనరేట్ పరిధిలో 31st నైట్ సెలబ్రేషన్ సంబంధించి ఎంతమంది అధికారులు విధుల్లో ఉంటున్నారు? మొత్తం సిటీ పోలీస్ అంతా ఉంటుంది. అంటే ఎంతమంది ఉన్నారు నేను క్లియర్ చెప్పాను, కానీ పికెట్స్ కానీ, వెహికల్ చెకింగ్ కానీ, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ కానీ, తర్వాత పెట్రోలింగ్ కానీ, అవన్నీ కూడా కంప్లీట్ సిటీ పోలీస్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ కమిషనర్ టు ద లాస్ట్ హోంగార్డ్ ఆఫీసర్ విల్ బీ ఆన్ రోడ్స్ టు ఎన్ష్యూర్ పీస్ఫుల్ అండ్ జాయస్ వెల్కమ్ టు ద న్యూ ఇయర్ 2024. ఇది మొత్తానికి 31st నైట్ సెలబ్రేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కెమెరా పర్సన్ వేణుతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.